ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం కదా. ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం. చూడండి, మన జీవితాల్లో ఉదయం లేవగానే దేవునితో మాట్లాడే వారిగా మన జీవితాలు ఉండాలి అండి. ఎప్పుడైతే దేవునితో మాట్లాడే జీవితాలుగా మన జీవితాలు ఉంటాయో, మన జీవితాల్లో ప్రభువే చక్కని జ్ఞానం ఇచ్చి అద్భుతకరంగా అన్ని విషయాలు నేర్పిస్తూ మరి ముందుకు నడిపిస్తూ మరి మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనము ఆశీర్వాదంలోనికి నడిపించేటట్లుగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. చూడండి, దేవుడు అంటున్నారు ఉదయకాల సమయంలో భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ఆమేన్. భయపడుతూ ఉన్నారా? నేను ఎప్పుడు ఆశీర్వదింపబడుతున్నాయా? ఎప్పుడు నా జీవితం మార్చబడుతుంది, నా స్థితిగతులు మార్చబడతాయి, నా జీవితంలో ఎప్పుడు అద్భుతం జరుగుతుందని ఆశీర్వాదాల కొరకు ప్రభు పాదాలు పట్టుకొని మరి ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నారు కదండి. ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యం చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. ఆశీర్వాదాస్పదమగునట్లుగా దేవుడు మనల్ని ప్రతి విషయంలో రక్షించి అద్భుతమైన రీతిలో మన స్థితిగతులను మార్చబోతున్నారండి. దేవుడు అన్ని విషయాల్లో కాపాడే దేవుడై ఉన్నారు, నడిపించే దేవుడై ఉన్నారు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. దిగులు పడకండి. ఏ విషయంలో అయితే వేదన పడుతున్నారో, ఏ విషయంలో దిగులు పడుతూ ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నారో ప్రతి విధమైన వాటిలో ప్రభువే రక్షించబోతున్నారు, ప్రభువే సహాయం చేయబోతున్నారు, ఆయన ఆశీర్వదించబోతున్నారు మనల్ని. ఆమేన్. ధైర్యంగా ఉండండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో మరి వేదన పడుతున్నారు, దిగులు పడుతున్నారు, ఏడుస్తున్నారు. దేవాని కార్యం నా జీవితంలో జరిగించయ్యా అని చక్కని శుభవార్తను ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నారండి. ఎన్ని సంవత్సరాల తరబడి లేదా ఎప్పటి నుంచి మీరు ఒక కార్యం కొరకు వెయిట్ చేస్తూ ప్రభు సన్నిధిలో అడుగుతున్నారు కదా, నన్ను దీవించయ్యా, నన్ను కాపాడయ్యా, రక్షించయ్యా, ఇదిగో దీని నుంచి తప్పించయ్యా, దీని నుంచి విడిపించయ్యా. ఎస్, ప్రతి ఒక్కరి మొరలను, ప్రతి ఒక్క విజ్ఞాపనను ప్రభు విని గొప్ప రీతిలో మనల్ని అన్ని విషయాల్లో రక్షించి మనల్ని ఆశీర్వదించనై ఉన్నారు. భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. ఏ విషయాల్లో వేదన పడుతున్నారు, ఏ విషయాల్లో అంతగా దిగులు పడుతున్నారు, ఇదిగో ఈ గొప్ప శుభవార్తను మరి చేతన పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ, దేవా నా జీవితంలో ఈ చక్కని వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో నాకు ఇచ్చినందుకు స్తోత్రం, దీన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా, ధైర్యం తెచ్చుకోమని, దిగులు పడద్దు, భయపడదని మాట్లాడినందుకు మరొకసారి మీకు వందనాలయ్యా. నన్ను ఆశీర్వాదంలోనికి నడిపించబోతున్నందుకు స్తోత్రమయ్యా. నా జీవితంలో నన్ను ఇదిగో ఈ ఆపద నుంచి, ఈ పరిస్థితి నుంచి, ఈ భయంకరమైన పోరాటం నుంచి రక్షిస్తానని మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమయ్యా అని అన్నిటిని బట్టి ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ప్రభు ఈ గొప్ప కార్యం మన జీవితాల్లో ఆయన జరిగించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రార్థిద్దామా? దేవ, చక్కని మాటలు నాతో మాట్లాడారు ఉదయకాల సమయంలో. ఈ మాటలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా నా జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని మీరు చేసినందుకు స్తోత్రమయ్యా అని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. ధైర్యము తెచ్చుకోమని మాట్లాడి ఉన్నారయ్యా. ప్రభా ఇదిగోండి మేము ఆశీర్వాదాస్పదములోనికి ఆయన నడిపించేటట్లుగా మీరు చేసే దేవుడవై ఉన్నావు. అన్ని విషయాల్లో కాపాడే దేవుడవై ఉన్నావు. కృప చూపించే దేవుడవై ఉన్నావు. ప్రతి ఆటంకాల పోరాటాలపైన విజయం కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రియులు ప్రభ ఎంతమంది అయితే ఏ పరిస్థితిని ఎత్తిపట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తారో ప్రతి ప్రార్థన విషయంలో అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభ మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఇలాగనే ప్రభ మీ మాటలు పట్టుకుని ముందుకు సాగేవారిగా ఉందురుగాక. అయ్యా, భయపడక ధైర్యము తెచ్చుకోమంటున్నాం ప్రభ. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు ధైర్యంతో ముందుకు సాగుదురుగాక. వారికి ఉన్న దిగులు కొట్టివేయబడునుగాక. చేస్తున్న ప్రతి
పనులలో ఈరోజు వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరే తోడే ఉండి బలముగా నడిపించమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయుండును గాక. ఆమేన్.